ఇసుకకు సంబంధించి వస్తున్న విమర్శలతో ఏపీ ప్రభుత్వం కొత్త ఏడాదిలో కొత్త విధానాన్ని రెడీ చేసింది. డ్వాక్రా సంఘాలకు రేవుల నిర్వహణ బాధ్యతను పక్కన పెట్టి వేలం ద్వారా ఇసుక అమ్మకాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాంతో ఇసుక సరఫరా, ఇసుక ధరల సరళతరం అవుతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. అయితే ఇప్పటి వరకు ఇసుక నుంచి కోట్ల రూపాయలు పిండుకున్న మాఫియా రేవులను తమ చేతిలోంచి జారిపోతుందా అన్న అనుమానం వ్యక్తమవుతోంది అందరిలో. ఇసుక విషయంలో టన్నుల కొద్దీ చెట్టపేరను మూటగట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. గత ఏడాదిన్నర కాలంగా రాష్ట్రంలో ఇసుక సంక్షోభం కొనసాగుతోంది. శాండ్ హబ్ గా పేరొందిన ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా అదే పరిస్థితి. చెంతనే గోదావరిలో అపారమైన ఇసుక ఉన్నా ప్రభుత్వం నిర్ణయించిన రేటు కంటే 4-5 రెట్లు ఎక్కువ పెట్టి కొనుక్కోవాల్సి వచ్చింది అందరికీ. డ్వాక్రా సంఘాలకు ఇసుక రేవులను అప్పగించడంతో వారిని డమ్మీలుగా మార్చి ప్రజాప్రతినిధులు చేసిన నిర్వాకమే దీనికి కారణమనేది బహిరంగ రహస్యమే. రాష్ట్రంలో ఇసుక అమ్మకాల ద్వారా ఇప్పటికే వేల కోట్ల రూపాయల మాఫియా జేబుల్లోకి వెళ్లిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. కొద్ది రోజుల క్రితం ఇసుకపై శ్వేతపత్రం విడుదల చేసిన ప్రభుత్వం జరిగిన లోటుపాట్లను ఓపెన్ గానే అంగీకరించింది. ఆ క్రమంలో ఇసుక విషయంలో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై తీవ్ర తర్జనభర్జనలు జరిగాయి. చివరికి గత ప్రభుత్వాల హయాంలో అమలు చేసిన వేలంపాటల విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది సర్కార్. కేబినెట్ సబ్ కమిటీ దానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇప్పటి వరకు జిల్లాల్లోని గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలో కొనసాగిన ఇసుక రేవులు ఇకపై మైనింగ్ శాఖ పరిధిలోకి వెళ్లనున్నాయి. జలవనరులు, పంచాయతీరాజ్ తదితర శాఖలను సైతం కొత్త ఇసుక విధానంలో భాగస్వామ్యం చేశారు. త్వరలోనే రాష్ట్రంలోని 378 రేవులను వేలంపాటల ద్వారా లీజుకు అప్పగించి ఫిబ్రవరి నుంచి విక్రయాలు ప్రారంభించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత 16 నెలలుగా డ్వాక్రా సంఘాల ద్వారా రేవుల నిర్వహణతో రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు 880 కోట్ల రూపాయల ఆదాయం సీనరేజ్ల ద్వారా వచ్చింది. ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 100 కోట్లలో అయితే ఇసుక మాఫియా వేల కోట్లలో వెనకేసుకుందన్న ఆరోపణలు ఉన్నాయి. అంతిమంగా సగటు వినియోగదారుడు, నిర్మాణ రంగానికి చెందిన వారు తీవ్రంగా నష్టపోయారు. రవాణా ఖర్చులతో కలిపి 3,000 రూపాయలకు కోరిన చోటకు చేరాల్సిన యూనిట్ ఇసుక 10,000 రూపాయల సైతం పలికిందంటే ఏ స్థాయిలో దోపిడీ జరిగిందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా వస్తున్న కొత్త విధానంలో రేవులను వేలంపాటల ద్వారా అప్పగిస్తే సంబంధిత లీజుదారు ప్రభుత్వం నిర్దేశించిన రేటుకు యూనిట్ రేటును అమ్మాల్సి ఉంటుంది. అన్ని రేవులు ఒకేసారి తెరుచుకుంటే ఇసుక ఫ్రీ మార్కెట్ అయి బ్లాక్ లో విక్రయాలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తమవుతోంది. కొత్త విధానం ప్రకారం యూనిట్ ఇసుక రేటును 550 రూపాయల వద్ద ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్న ఇన్నాళ్లు ఇసుక రేవుల నుంచి కోట్లు పిండుకోవడానికి అలవాటు పడిన ఇసుక మాఫియా ఆ ఆదాయాన్ని అంత తేలిగ్గా వదులుకుంటుందా అనేది సమాధానం లేని ప్రశ్నగా తయారైంది. గత ప్రభుత్వాల హయాల్లో వేలంపాటల ద్వారా ఖరారు చేసిన రేవులు ఆ సమయంలో అధికారంలో ఉన్న నాయకుల కనుసన్నల్లో కొనసాగాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి తలెత్తుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఇసుక విషయంలో అంటిన బురదను వదిలించుకునే ప్రయత్నాలు చేస్తోంది ప్రభుత్వం. ఆ క్రమంలో కొత్త విధానంతో అయినా మార్పు వస్తుందా లేక షరా మామూలేనా అన్నది వేచి చూడాల్సిందే.